హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే రావడం జరుగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూణే నుంచి మనకు వచ్చేసి నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మనకు 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే డిగ్రీ పూర్తి చేసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉన్నాయి. మనం వచ్చేసి ఖాళీ ఫ్రెషర్స్కి సంబంధించిన జాబ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, అలాగే మనకు ఇంకా ఎన్నో అసిస్టెంట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. జాబ్లో చేరగానే 30,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. సో మనం ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏముంటుంది, సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏంటిది, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే గనుక, నేను చెప్పే విధానం గనుక నచ్చితే మీకు వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ వీడియోస్ చేసినా మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలంటే గనుక మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవ్రీడే ఒక్కసారి తెలుగు ఉద్యోగ సందేశాలు అనే ఛానల్‌ని టైప్ చేసి యూట్యూబ్‌కి విజిట్ చేసి ఒకసారి లేటెస్ట్ వీడియో చెక్ చేసుకోండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూణే నుంచి అయితే రిలీజ్ అయింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు కెరియర్స్ అనే డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే, మనం కెరియర్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ఇలా నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఎంగేజ్‌మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకోండి. సో ఇది ఈ పీడీఎఫ్ ఫైల్ ఇక్కడ ఉంది కదా! దీని డీటెయిల్స్ అయితే క్లిక్ చేస్తే మీకు పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అయిపోయింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం గైస్. సో మనకొచ్చేసి ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. వచ్చేసి మనకు ఎంగేజ్‌మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్యూర్‌లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ త్రూ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. వచ్చేసి మనకు ఇదొచ్చేసి నాన్ టీచింగ్ స్టాఫ్ అన్నమాట. కాంట్రాక్ట్ బేసిస్‌లో అయితే వీళ్ళు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్ గాని, మినిమమ్ క్వాలిఫికేషన్స్ గాని, ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా దాని గురించి చెక్ చేసుకుందాం. మనకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న పొజిషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఓన్లీ మనం ఎలిజిబిలిటీ ఫ్రెషర్స్‌ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి వాటి గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఇనీషియల్‌గా ల్యాబ్ అసిస్టెంట్ సీఎస్‌సికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంటే సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. రిలవెంట్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. 30,000 సాలరీ అయితే ఉంటుంది మనకు. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ ఈసీఈ చూసుకుంటే మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఈసీఈ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 30,000 సాలరీతో మనకు 1 వేకెన్సీ అయితే ఉంది. సో ల్యాబ్ అసిస్టెంట్ ఈసీ అనమాట. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్‌కి సంబంధించి కూడా మనకు వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట. డిజైరబుల్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ గాని, లైనెక్స్ కానీ, డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్‌వేర్ ఇలాంటివి మీకేమైనా తెలిస్తే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. 25,000 సాలరీతో మనకు 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఎవరైతే లైబ్రరీ అసిస్టెంట్‌కి సెలెక్ట్ అయితారో వాళ్ళొచ్చేసి షిఫ్ట్ బేసిస్ పైన వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్‌కి, అలాగే ప్లంబ్ ఆపరేటర్ ఇలాంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఐటీఐ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి. ఐటీఐ ఉంటే సరిపోతుంది. లేదా ట్రేడ్ స్కూల్ విత్ డిప్లొమా విత్ 2 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. సో, ఐటీఐ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకు 23,000 సాలరీ. పంప్ ఆపరేటర్‌కి మనకు కూడా 23,000 సాలరీ. 3 వేకెన్సీస్ అయితే ఎలక్ట్రీషియన్‌కి ఉన్నాయి. 3 వేకెన్సీస్ అయితే ప్లంబర్ ఆర్ పంప్ ఆపరేటర్‌కి ఉన్నాయి. నెక్స్ట్ కార్పెంటర్‌కి మనకొచ్చేసి ఐటీఐతో మనం అప్లై చేసుకోవచ్చు. అది కూడా 23,000 సాలరీతో 1 వేకెన్సీ అయితే ఉంది. నెట్వర్క్ ఇంజినీర్ కూడా ఉంది. బట్ నెట్వర్క్ ఇంజినీర్‌కి ఎక్స్‌పీరియన్స్ కావాల్సి ఉంటుంది. సో, అది ఎక్స్‌క్లూడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీస్ అసిస్టెంట్ జనరల్ కనుక చూసుకుంటే మనకు బ్యాచిలర్స్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అనమాట. సో, అలాగే 6 మంత్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్. దాంతో పాటు టైపింగ్ స్పీడ్ 25 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ హిందీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 25,000 సాలరీ దీనికి ఆఫీస్ అసిస్టెంట్ జనరల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్‌గా మనకు 4 వేకెన్సీస్ అయితే మనకు
మనకు ఆఫీసర్స్ జనరల్‌కి అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ హాస్టల్‌కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాల్సొస్తుంది. దానికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా. అలాగే 6 మంత్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే టైపింగ్ స్పీడ్ కూడా 25 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటే మీకు కూడా అంటే దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లో ఇదొక పాయింట్ అన్నమాట. నెక్స్ట్ డిజైరబుల్ చూసుకుంటే ఎక్స్‌పీరియన్స్ స్టూడెంట్ ఆర్ హాస్టల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మెయింటైనింగ్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్ రిలేటెడ్ టు హాస్టల్ ఆపరేషన్స్. సో ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో స్టూడెంట్స్‌ని హాస్టల్ మేనేజ్మెంట్‌ని అడ్మినిస్ట్రేషన్ చేయడము, మెయింటైనింగ్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంటేషన్ రిలేటెడ్ హాస్టల్ ఆపరేషన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా 25,000 సాలరీ అన్నమాట. మనకు టోటల్‌గా 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఆఫీస్ అసిస్టెంట్ హాస్టల్‌కి సంబంధించి 4 వేకెన్సీస్ మేల్‌కి ఉన్నాయి. 2 వేకెన్సీస్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ఉన్నాయి. ఎవరైతే ఆఫీస్ అసిస్టెంట్ హాస్టల్ పొజిషన్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు మీరు షిఫ్ట్ బేసిస్‌లో వర్క్ చేయాల్సి ఉంటదని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్‌లోకెళ్ళిపోతే గనక, ఇదొచ్చేసి మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు మనకొచ్చేసి ఇది కాంట్రాక్ట్స్ అనమాట. సో వచ్చేసి 1 ఇయర్ అయితే కాంట్రాక్ట్ ఉండడం జరుగుతుంది. ఒకవేళ గనక పర్ఫార్మెన్స్ బాగుండి మీరు బాగా వర్క్ చేస్తుంటే గనక మీరు ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే 100% ఉంది. ఇక క్లియర్‌గా మెన్షన్ చేశారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూసుకుంటే క్యాండిడేట్స్ విల్లింగ్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్‌లైన్ బై క్లికింగ్ ఆన్ ది గూగుల్ లింక్ ఇక్కడ. ఈ గూగుల్ లింక్ ఇచ్చారు. ఎవరైనా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలనుకుంటే గనక ఈ గూగుల్ లింక్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ లింక్ సంబంధించి డిస్క్రిప్షన్‌లో వీడియోలో పేస్ట్ చేస్తాను. అది క్లిక్ చేసి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఏదో పెట్టుకోవాలనుకుంటే ఇది ఫిల్ చేసి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ గాని, అప్‌లోడ్ చేయాల్సినవి ఏమైనా ఉంటే కూడా ఈ ఫార్మ్ అయితే ఫిలప్ చేయండి. సో, నెక్స్ట్ ఏంటంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఎట్ పర్మనెంట్ క్యాంపస్ ఆఫ్ ఐఐటీ పూణే, నానోలి, తాఫ్, చకన్, తహమాల్వాడ్ నియర్ ఎంఐడిసి రోడ్, పూణే అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అయితారో వాళ్ళకు ఇంటర్వ్యూ అన్నా ఉంటుంది. రిటన్ టెస్ట్ అన్నా కూడా పెడతారని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షల్ బి కమ్యూనికేటెడ్ అబౌట్ ద మోడ్ అండ్ డేట్ ఆఫ్ అదర్ రిలవెంట్ డీటెయిల్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ రిటన్ టెస్ట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎవరైతే క్వాలిఫికేషన్స్ మీట్ అవుతారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ మెయిల్, ఈమెయిల్ పంపడం జరుగుతుంది. అప్లికేషన్స్ ఎక్కువ ఉంటే గనుక ఎలిమినేట్ చేయడానికి రిటన్ టెస్ట్ పెడతారు. లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని అనేది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ షుడ్ బి సపోర్టెడ్ బై సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్, రిలవెంట్ డాక్యుమెంట్స్ ఇన్ ఆల్ యాస్పెక్ట్స్. ఇందాక ఏదైతే ఫార్మ్ ఫిలప్ చేయమని చెప్పారో అది ఫిలప్ చేసేటప్పుడు మీరు అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మార్క్ షీట్ గాని, మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో, మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ మోర్ దెన్ 1 పోస్ట్‌కి అయితే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ సెపరేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, అలాగే క్యాండిడేట్ వచ్చేసి మినిమమ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్‌కి రికన్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రొవైడ్ దర్ యాక్టివ్ ఈమెయిల్ అడ్రెస్, అలాగే మొబైల్ నంబర్ మీరు యాక్టివ్‌ది పంపియాల్సి ఉంటుంది. అందులో సబ్మిట్ చేసేటప్పుడు. ఎందుకంటే ఏదైనా కరెస్పాండెన్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దానికే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు ఇంటర్వ్యూ గాని, రిటన్ టెస్ట్‌కెళ్ళినందుకు టీఏడీ అయితే ప్రొవైడ్ చేయమని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 11/7/2025 అనమాట. గూగుల్ ఫార్మ్ త్రూ గూగుల్ ఫార్మ్ మీరేది సబ్మిట్ చేస్తున్నారో అది 11/7/2025 వరకైతే టైం ఉంది. సో, ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. సో, నెసెసరీ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10థ్, 12థ్, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ గాని, సర్టిఫికేట్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్లికేబుల్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్ ఏదంటే బర్త్ సర్టిఫికేట్, అలాగే వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కార్డ్ కాపీ అనమాట. ఓకే. ఇవి అన్ని కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో, ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకొని ప్రతి ఒక్కరు గూగుల్ ఫార్మ్ సబ్మిట్ చేసేటప్పుడు ఇవన్నీ అప్‌లోడ్ చేయండి. సో, ఇది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు ఒక అద్భుతమైన అవకాశం నాన్ టీచింగ్ పొజిషన్స్‌కి. సో, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. సో, ఈ వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాను. కావాల్సిన కంటెంట్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోస్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో వన్స్ అగైన్. హావ్ ఎ గ్రేట్ డే.